హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేను వంశీ. ప్రజెంట్ మనతోనే సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ సార్ ఉన్నారు మనతో. సార్ నమస్కారం సార్. ఈ 2 సినిమాలు రిలీజ్ అయినాయి. కంగువా సినిమా పాన్ ఇండియాగా రిలీజ్ అయింది కదా సార్, ఎలా అనిపించింది? దాని గురించి కొన్ని విషయాలు చెప్పండి మీరు. పాన్ ఇండియా సినిమా అనేది ఒక ఫార్ములాగా మారిపోయినటువంటి ఒక విచిత్రమైన సందర్భం అనే విషయాన్ని కాన్షియస్గా గుర్తు చేసింది ఈ సినిమా. గుర్తు చేయటం కాదు, ఇలా ఒక ఫార్ములా ఎమర్జ్ అయిపోయింది అనేటువంటి ఒక ఆందోళన కలిగించింది కంగువా సినిమా. శివ డైరెక్ట్ చేసినటువంటి సినిమా మీద సూర్య చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అంటే దాదాపుగా ఇది తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి ఒక బాహుబలిగా వాళ్ళు దీని మీద అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మీద కష్టం కూడా ఆ లెవెల్లో పడ్డాడు ఆయన. సూర్య ఇప్పటి వరకు వచ్చినటువంటి పాన్ ఇండియన్ సినిమాల్లో ఏ హీరో పడ్డ కష్టానికి కూడా తక్కువ కాదు, అవసరమైతే ఇంకొంచెం ఎక్కువే పడ్డాడు ఆయన. అంటే చాలా ఎమోషనల్గా కనిపించాడు సినిమాలో. అలాగే మిగిలిన క్యారెక్టర్స్ కూడా. అంటే డైరెక్టర్ శివ ఒక పాన్ ఇండియా సినిమా తీస్తున్నాను నేను అనేటువంటి ఒక స్పృహతో చాలా కాన్షియస్గా కథని డిజైన్ చేశాడు. అంటే ఏమేమి ఉండాలి, అంటే మనం ఒక వంకాయ కూర చేసేటప్పుడు ఏమేమి ఉండాలి అని ఇంగ్రీడియంట్స్ అన్నీ దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా కూర చేస్తారు. అదే పద్ధతిలో ఒక పాన్ ఇండియా వంటకం వండాలి అనుకున్నప్పుడు ముందుగా దీనికి ఒక పార్ట్ 2 ఉండాలి అనేది రాసుకుంటాడు ఆయన. ఆ పార్ట్ 2కు ఒక ఇంట్రెస్టింగ్, అంటే పార్ట్ 1కు ఒక ఇంట్రెస్టింగ్ క్లోజింగ్ ఉండాలి, అది 2కి లీడ్ ఇవ్వాలి, ఒక సర్ప్రైజ్ ఉండాలి ఆ ఏరియాలో. ఆ సర్ప్రైజ్ ఒకటి రాసుకున్నారు ముందు. ఆ తర్వాత ప్రతి క్యారెక్టర్ని ఎలా ఉండాలంటే కొత్తగా కనిపించాలి, ప్రతి పాత్ర విచిత్రంగా కనిపించాలి, అలాగే ఒక కొత్త లోకాన్ని ఆవిష్కరించాలి. అసలు ఈ పాన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ ఎమర్జ్ అవటం వెనకాల ఒక ఆందోళన నుంచి పుట్టినటువంటి ఐడియా ఇది. అసలు సినిమా అనేది ఉంటుందా, సినిమా థియేటర్ ఉంటుందా అనేటువంటి ఒక భయం నుంచి ఆడియన్స్ అసలు థియేటర్కి వస్తారా రారా ఇలాంటి ఒక సందేహంతో ఒక క్రైసిస్ నడిచింది కొంతకాలం. ఏది పాండమిక్ టైంలోనూ తర్వాత కూడా. ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజుల్లో థియేటర్లు తెరిచిన తర్వాత జనాలు థియేటర్లకు రావాలంటే భయపడటం, అదే టైంలో ఇతర ప్లాట్ఫామ్స్ ఎమర్జ్ అవ్వటం. ఈ ఎమర్జ్ అయినటువంటి ప్లాట్ఫామ్స్ దిశగా ఆడియన్స్ డైవర్ట్ అయిపోతారు కాబట్టి వీళ్ళు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తే తప్ప థియేటర్కి రారు. ఈ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటానికి మన కథల్ని అద్భుత రసంలో చెప్పాలి. ఈ అద్భుత రసంలో చెప్పేటువంటి కథలు కొత్త లోకాలని ఆవిష్కరించాలి ప్రజల హృదయాల మీద అనేది ఒక ఫార్ములాగా మారింది ఈ ఐడియాలజీ. అలాంటి ఐడియాలజీ నుంచి నడిచినటువంటి నడకే ఈ కంగువా కూడా. దాని ప్రకారం ఒక కొత్త లోకాన్ని ఆవిష్కరించాలి అనే తాపత్రయంతో పంచకోణల కథ ఎంచుకున్నాడు ఈయన. ఈ మధ్య మనం దేవర చూసాం. దేవర కూడా ఇలాంటి బిలీఫ్తో వచ్చినటువంటి కథే. అది కూడా ఇదే ఫార్ములా. ఈ తరహా కథలకి ఇది ఒక ఫార్ములాగా మారిపోయింది. గతంలో మనకి ఈ ఫార్ములాస్లో యాక్షన్ ఫార్ములా ఒకటి ఉండేది, సెంటిమెంటల్ ఫార్ములా ఒకటి ఉండేది, ఫ్యామిలీ స్టోరీస్కి ఒక ఫార్ములా ఉండేది. అలా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు ఒక ఫార్ములా, స్థిరీకరణ జరిగింది అని ఈ సినిమాతో అర్థమైపోయింది జనాలకి. దీంతో ఏమవుతుంది, ఇది ఒక ఫార్ములాగా స్థిరీకరణ అయిపోయిన తర్వాత థియేటర్లోకి వెళ్ళినటువంటి ప్రేక్షకుడికి ఇది పాన్ ఇండియా సినిమా అంటే ఇలా ఉంటుంది అనేది ఒక బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతారు. దాంతో రొటీన్నెస్ అయిపోతుంది. ఈ సినిమాలో కూడా ఆ ప్రమాదం జరిగింది. ఏది కంగువాలో కూడా ఈ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించడం, ఈ హడావిడి ఎక్కువైపోయింది సినిమాలో. ప్రతి క్యారెక్టరు చాలా లౌడ్గా బిహేవ్ చేస్తుంది. ఎక్కడా కూడా కొంచెం హృదయమైనటువంటి సన్నివేశాలు లేవు సినిమాలో. చాలా ఎమోషనల్గా నడుస్తుంది సినిమా. ప్రతి క్యారెక్టరు చాలా ఎమోషనల్గా ఉంటుంది. దాని మధ్య ఒక సున్నితమైనటువంటి సెంటిమెంట్ని నడిపే ప్రయత్నం చేశాడు ఆయన డైరెక్టర్. అంటే
ప్రధానంగా తను చెప్పదలుచుకుంది ఏంటంటే క్షమాగుణము, పగ సాధింపు, ఈ 2 అంశాలని తీసుకుని దాన్ని ఒక చిన్న ఎమోషన్తో చెప్పాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది ఈ కథలో. దాన్ని మెచ్చుకోవాలి. ఓకే. అలాగే పార్ట్ 2కి లీడ్ ఇస్తూ ఒక క్యారెక్టర్ని ప్రవేశపెట్టారు. ఎవరు? కార్తీని ప్రవేశపెట్టారు. కార్తీని ప్రవేశపెడుతూ ఆ క్యారెక్టర్కి కూడా ఒక భిన్నమైనటువంటి నేపథ్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంటే ఒక రాజుగారు చనిపోతాడు, ఆయన వారసులు చనిపోతారు, రాజ్యానికి వారసులు లేరు అనేటువంటి ఒక పరిస్థితి దాపురించినప్పుడు ఆయన ఉంపుడు కత్తెకి పుట్టినటువంటి కొడుకు అతను అనివార్యంగా అతనికి రాజ్య బాధ్యతలు అప్పచెప్పేటువంటి ఒక పరిస్థితి. అది అంటే ఆ క్యారెక్టర్కి ఒక అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేశాడు. అది కొంత ఇంట్రెస్టింగ్గాను, ఎంగేజింగ్గాను, నెక్స్ట్ పార్ట్ ఎలా ఉంటుందో చూడాలి అనేటువంటి ఒక కోరిక కలిగించేదిగాను ఉంది. అలాగే ఈ బాబీ డియోల్ క్యారెక్టరు, వాళ్ళ బిహేవియరు, ఇవన్నీ కూడా ఇంకొక కొంచెం టచ్ చేసిన అంశం ఏంటంటే ఆ సినిమాలో కొంతమంది మహిళలు కలిసి వెడుతూ ఉండగా వాళ్ళ మీద దాడి జరుగుతుంది. దాడి జరిగినప్పుడు వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటారు తమ సైన్యాధ్యక్షుడితో, మా పరిస్థితి ఇది, మమ్మల్ని కాపాడు అని. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరు, నేను మీకు అనేక యుద్ధ విద్యలు నేర్పించాను, ఇది మీకు పరీక్షా సమయం, మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకుని బయటకు పడండి అని ఒక సిగ్నల్ ఇస్తాడు ఆయన. ఆ సిగ్నల్ని పాటిస్తూ వీళ్ళు ఎక్స్పెరిమెంటల్గా కష్టపడి వాళ్ళని చంపేసి వెళ్ళిపోతారు. ఆ సీన్ చాలా బాగుంది. అది కన్సీవ్ చేసిన పద్ధతి, నడిపిన పద్ధతి, అది ప్రజెంట్ సొసైటీకి నిజంగానే ఒక పాఠంలాగా నడిచింది ఆ సీన్, ఒక మెసేజ్ లాగా. అలాగే నేను ఇందాక చెప్పినట్టు పగ సాధింపు, క్షమ, ఆ రెండిటికి సంబంధించి ప్రతి మనిషిలోనూ ఉండవలసినటువంటిది ఏమిటి అనేది ఒక 2 క్యారెక్టర్ల మధ్య బాగా నడిపాడు. 2 క్యారెక్టర్లు, ఒక పిల్లవాడి క్యారెక్టరు, అలాగే సూర్య క్యారెక్టరు. ఈ 2 క్యారెక్టర్ని 2 ప్రపంచాల్లో నడుపుతాడు. అది ఈ సినిమాలో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కంగువాకి సంబంధించి. ఇది మనకు ట్రైలర్స్ వీటిలో ఇది ఎక్కడో జరుగుతుంది, ఏదో కోణల్లో జరిగే కథ అనేది చెబుతూనే దాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం అని మొదలు పెడతాడు. మొదలుపెట్టి దాన్ని ప్రజెంట్ సొసైటీతో లింక్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రజెంట్ సొసైటీతో లింక్ చేసే దగ్గర ఒక చిన్న తడబాటు కనిపిస్తుంది డైరెక్టర్లో. అంటే ఆ కోణలు, వాటికి సంబంధించి ఆ కోణలకి, అలాగే బయట నుంచి వస్తున్నటువంటి విదేశీ శక్తులకి ఒక కాన్ఫ్లిక్ట్ని బిల్డ్ చేస్తాడు ఓపెన్లో. చేసినప్పుడు మనకు తెలిసినటువంటి అనేక విషయాలు జరుగుతాయి అక్కడ. ఇన్ఫార్మర్లు, కోవర్ట్లు వీళ్ళందరూ వచ్చేస్తారు. అలా ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నటువంటి, కోవర్ట్గా పనిచేస్తున్నటువంటి ఒక మనిషిని చంపేయాలి అని డెసిషన్ తీసుకుంటే అతని తాలూకా కుటుంబం దాన్ని ఎలా చూస్తుంది, దానివలన నష్టపోయినటువంటి, కోవర్ట్ ఆపరేషన్ వలన నష్టపోయినటువంటి సమూహం ఆ కోవర్ట్ ఫ్యామిలీ పట్ల ఎలా వ్యవహరిస్తుంది, ఇలాంటి వ్యవహారాలు అనేకం నడిపాడు సినిమాలో. దీంతో పాటు ప్యారలల్గా ఇక్కడ కొంచెం డీటెయిలింగ్ వర్క్ చేశాడు డైరెక్టర్. కానీ దీన్ని ప్రజెంట్ సొసైటీలో ఆయన చూపిస్తున్నటువంటి కాన్ఫ్లిక్ట్, అంటే బ్రెయిన్ మ్యాపింగ్ టెక్నాలజీస్, వీటి గురించి ఒక చర్చ జరుగుతోంది ఇప్పుడు. బ్రెయిన్ కంట్రోల్ టెక్నాలజీస్, వీటి మీద ఒక చర్చ జరుగుతోంది సొసైటీలో. ఆ ఏరియాలో ఒక కథను నడిపే ప్రయత్నం చేశాడు ఈయన. అక్కడ డీటెయిలింగ్ వర్క్ చేయటంలోనూ, జనాలని దానిలోకి తీసుకువెళ్ళటంలోనూ ఒక చిన్న కన్ఫ్యూజన్ కనిపించింది డైరెక్టర్లో. అది ఆడియన్స్కి ప్రాపర్గా రిజిస్టర్ కాలేదు. అలాగే ఈ కుర్రవాడిలో ఈ 2 జన్మల తాలూకా జ్ఞాపకాలు ఎలా డ్రైవ్ అవుతున్నాయి అనే దగ్గర కూడా ప్రాపర్ రీజనింగ్ కనిపించలేదు. అలాంటి కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సినిమాలో. ఆ కన్ఫ్యూజన్స్ పక్కన పెట్టేస్తే టోటల్ ప్యాకేజింగ్ అంతా కూడా, ప్యాకేజింగ్ అనే చూడాలి సినిమాని ఇప్పుడు.
ఈ ప్యాకేజింగ్ సిస్టమ్ అనేది ఆయన ఒక ఫార్ములాకు లోబడి చేశాడు. పాన్ ఇండియా ప్రాజెక్టు, పాన్ ఇండియా సినిమా ఇది ఇలాగే ఉండాలి అని అనుకుని చేసినటువంటి వంటకం ఇది. అలా కాకుండా ఆర్గానిక్గా రావాలి కథలు. మీరు ప్రపంచ మార్కెట్కి ఏ విషయాలు చెప్పాలనుకున్నారో ఆ అంశాలు కాదు, ఏ సబ్జెక్ట్ అయితే దానికి యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది అనుకుంటారో ఆ అప్పీల్ ఉన్నటువంటి అంశాన్ని అప్పీలింగ్గా చెప్పగలగటమే వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేసే సినిమా. లేదు పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు మొత్తం దేశానికి సంబంధించి ప్రెజెన్స్ అక్రాస్ ది నేషన్ అని కదా పాన్ ఇండియా అంటే. ఆ ప్రెజెన్స్ అక్రాస్ నేషన్ ఈ సినిమా ఉన్నప్పుడు ఏ అంశం చెబితే మొత్తం దేశం అంతా కనెక్ట్ అవుతుందో ఆ అంశం పట్టుకుని నువ్వు కథ చెప్పు. ఓకే, దాని నుంచి పక్కకొచ్చి రెండో వైపు టర్న్ అవుతున్నారు వీళ్ళందరూ. అంటే ఒక జానపద తరహా కథని చెప్పేస్తే పని అయిపోతుంది, ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తే సరిపోతుంది. గతంలో చిన్నపిల్లల మ్యాగజైన్స్లో వచ్చేవి రాకాసి లోయ ఇలాంటి కథలు, అలాంటి కథలు చెప్పేస్తే పని అయిపోతుంది అని అనుకుంటున్నారు. అనుకుని దాన్ని మళ్ళీ ప్రజెంట్ సొసైటీకి ఎలా కనెక్ట్ చేయాలి అనే ఒక తాపత్రయం కూడా కనిపిస్తోంది. ఈ తపన ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పాన్ ఇండియా ప్రాజెక్టులు దేవరాలో కనిపించింది, దీనిలోనూ కనిపించింది. దాంతో ఏంటంటే ఈ మ్యాచింగ్ అనేది, ఈ రెండు ప్రపంచాలని అనుసంధానం చేయటం అనేది చాలా కష్టమైన పని, చాలా కష్టమైన కసరత్తు కూడా. ఏ మాత్రం అశ్రద్ధ కనిపించినా ఆడియన్స్ డీవియేట్ అవుతారు. అది జరిగింది ఈ సినిమాలో, ఆ ప్రమాదం జరిగింది. అందుకని కంగువా మీద వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారు, అది ఈ స్థాయిలో మార్కెట్ని బద్దలు కొడుతుంది అని. ఆ రేంజ్కి అయితే వెళ్ళే అవకాశం కనిపించలేదు సినిమా. వాళ్ళు చెప్పిన ఎక్స్పెక్టేషన్స్ లెవెల్కి వెళుతుందా అనేది అనుమానమే. దీనిలో ప్రధానంగా ఆ లౌడ్నెస్ తగ్గించుంటే బాగుండేది. ఆ లౌడ్నెస్ తగ్గించి కొంచెం హృద్యంగా కొన్ని సన్నివేశాలు నడిపి ఉంటే బాగుండేది. రెండోది ఆ రెండు క్యారెక్టర్ల మధ్య ఉన్నటువంటి అనుబంధము, అంటే ఎందుకు అతను అలా బిహేవ్ చేస్తున్నాడు, ఇతను ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అతనిలో వచ్చినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఏమిటి, ఈ మూడు విషయాల్ని చెప్పడానికి ఒక పాటను ఎంపిక చేసుకున్నాడు. కానీ అంతకంటే కొంచెం ఎమోషనల్ సన్నివేశాలు వాళ్ళ మధ్య ఒక డైలాగ్ నడిపుంటే బాగుండేది. కాకపోతే ఆడియన్స్కి ప్రాపర్గా కనెక్ట్ చేయగలిగాడు అంశాన్ని. అక్కడ వరకు డైరెక్టర్ని అప్రిషియేట్ చేయొచ్చు. అందుకని కంగువా అనేది పూర్తి స్థాయిలో 100కి 100% వాళ్ళ ఎఫర్ట్లు వర్కౌట్ అవుతున్నట్టుగా అయితే అనిపించలేదు. ఇది మిక్స్డ్ వ్యవహారమే కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి 1500 కోట్లు ఆ లెవెల్లో వసూళ్ళు ఉంటాయనేది అనుకున్నారు, కానీ ఆ లెవెల్లో కాకపోవచ్చు. కానీ ఇది కూడా దేవరలాగానే